శ్రీ గణేశాయ నమః. హాయ్ అండి, వెల్కమ్స్ టు గౌరీస్ డైరీ. ఈరోజు కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయాన్ని చూద్దామండి. ఈ ప్రాంతం మూడు వైపులా గోదావరి నది, నాలుగో వైపు బంగాళాఖాతం. ఈ ప్రాంతం ఒక ద్వీపంలా అత్యంత రమణీయంగా ఉంటుంది. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య గోదావరి పాయ, వైనతేయ నది ఒడ్డున వెలసిన శ్రీ బాలబాలాజీ దేవాలయం కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో ఉందండి. లోక కళ్యాణం కోసం అప్పన్న అనే ఋషి ఈ ప్రాంతంలో పూర్వం తపస్సు చేయడం వల్ల ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వచ్చిందంట. ఇంకో కథనం ప్రకారం గరుత్మంతుడు నాగసర్పాలను సంహరించి వాటికి ఈ ప్రదేశంలో మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే దీనికి అర్పణ అంటే త్యాగం, అర్పణపల్లి అని పేరు కాలక్రమేణా అప్పనపల్లిగా మారిందనమాట. వినతపుత్రుడైన గరుత్మంతుడికి వైనతేయుడు అని పేరుంది. తన తల్లి దాసి విముక్తి కోసం తెచ్చిన అమృతాన్ని ఇక్కడ చింతించాడని, అందుకే ఇక్కడ ప్రవహించే గోదావరి పాయను వైనతేయ అని పిలుస్తారని అంటారు. కశ్యప ప్రజాపతి ఆజ్ఞ మేరకు గోదావరిని ఒక పాయగా తీసుకుని వచ్చిన గరుత్మంతుడి పేరు మీద వైనతేయం అని పిలుస్తారని కూడా అంటారు. ఏది ఏమైనా నదీ ప్రవాహం ఉన్న దేవాలయాలు చాలా శక్తివంతంగా ఉంటాయి కదండి. ఇక్కడ 2 దేవాలయాలు ఉన్నాయన్నమాట అండి. వెంకటేశ్వర స్వామిది పూర్వం ఉన్న దేవాలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఇది కొత్తది బాలబాలాజీ స్వామి దేవాలయం. ఇక్కడ స్వామి చిన్నపిల్లాడి రూపంలో కొలువై ఉండడం విశేషం. శ్రీ మొల్లేటి రామస్వామి అనే వ్యక్తి తిరుమల ఏడుకొండల స్వామి వారి గొప్ప భక్తుడు అన్నమాట. ఆయన ప్రతి సంవత్సరం కూడా తిరుపతి వెళ్ళేవారన్నమాట. ఒక కొబ్బరికాయ వ్యాపారి ఆయన కీర్తిశేషులు శ్రీమతి వేగుల సీతమ్మ గారి ఇంట్లో కొబ్బరికాయ వర్తకం చేసేవాడనమాట. ఒకనాడు కొబ్బరికాయ రాశిలో ఒక కొబ్బరికాయకి తిరునామం ఉందన్నమాట అండి. ఆ కొబ్బరికాయనే ప్రతిష్ఠించి ఆరాధించేవారనమాట. ఒకరోజు రాత్రి స్వామివారు కలలో కనిపించి తన కొబ్బరికాయల వ్యాపారంలో వచ్చే లాభంతో కొంత వాటాతో అప్పనపల్లిలో ఆలయం నిర్మించమని చెప్పారంట. దీని ప్రకారం శ్రీరామస్వామి 1966 తన కొబ్బరికాయల దుకాణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరియు ఆయన భార్యలైన పద్మావతి, అలివేలు మంగమ్మ ఫోటోలను వెంటనే ఏర్పాటు చేశారండి. కాలక్రమేణా వేలాది మంది భక్తులు, యాత్రికులు రావడం రామస్వామి వారికి ఉచిత వైద్య సహాయంతో పాటు శిశువులకు పాలు సాయం చేసేవారంట. 1970 మార్చి 18వ తేదీ రోజున బుధవారం ఏకాదశి రోజున ఉదయం 10 గంటలకి శ్రీ రామస్వామి నూతన ఆలయ నిర్మాణానికి పునాది రాయిని వేశారన్నమాట. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య 4/7/1991 ఆలయం నిర్మాణం జరిగింది. శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామి వారు, శ్రీ బాలబాలాజీ స్వామి అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్ఠించారన్నమాట. ఇక్కడ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 1977 నుంచి అన్నదానం చేయడం మొదలుపెట్టారన్నమాట. ఇక్కడ స్ఫూర్తిగా తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా అన్నదానం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ రోజు 10 నుంచి రాత్రి 10 వరకు నిత్యం అన్న సమారాధన జరుగుతుంది అన్నమాట అండి. పంచపక్ష పరమాన్నాలతోటి రోజు పులిహోర, బూర్లు. ఇక్కడ పూజాదులు, సేవలు, సాంస్కృతిక సేవా కార్యక్రమాల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి. ఆ రోజుల్లో రామస్వామి యొక్క నిస్వార్థం వల్ల ఆదాయం బాగుగా సమకూరి తిరుమల దేవస్థానం తీరుగా వచ్చిన వారందరికీ ఉచిత భోజనం, లోపం లేని వసతులు కల్పించడంతో
భక్తుల రాకపోకలు విపరీతంగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానంగా రూపుదిద్దుకుంది. తర్వాత కొంతకాలానికి దేవస్థాన ఆదాయం అధికంగా ఉండటం వలన ప్రభుత్వ దేవాదాయ శాఖ వారు దేవస్థానమును వారి ఆధీనంలోంచి తీసుకున్నారు. అప్పటి నుండి వారు పాత కార్యవర్గమును రద్దు చేసి కొన్ని పూర్వ కార్యక్రమాలను నిలిపివేయడంతో భక్తుల రాకపోకలు తగ్గిపోయాయన్నమాట. ఆదాయం మందగించడంతో ఈ మధ్యనే తిరిగి పాత పద్ధతులు పునరుద్ధరించడం మొదలుపెట్టారన్నమాట. ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉందన్నమాట అండి. ఈ ఆలయ నిర్మాణకర్త అయిన మొల్లేటి రామస్వామి కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం నిర్మాణం కోసం నాణ్యమైన కొట్టబడని చెట్టుని కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వచ్చేసారనమాట. వచ్చేసాక కొన్ని రోజులకి వరదలు వచ్చేసినాయి అంటండి. వరదలు వచ్చేయడంతో వీళ్ళు బేరమాడిన ఆ చెట్టే వచ్చేసేసి ఇక్కడ గోదావరి నదీ తీరంలోని ఉందంటండి. ఆ కలపే తీసుకొచ్చి ఇక్కడ ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారనమాట అండి. పూర్వం కొబ్బరికాయల కొట్లో ఉండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి, అక్కడే తలనీలాలు అవి సమర్పిస్తారనమాట. అక్కడ తలనీలాలు సమర్పించి అక్కడ గోదావరిలో స్నానం చేసి ఆ దేవుణ్ణి దర్శించుకున్నాక అప్పుడు ఈ బాలబాలాజీ స్వామిని దర్శించుకుంటారనమాట అండి భక్తులు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమై ఉండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఏ మూర్తి లోకంబులెల్ల నేలడు నాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెటికెడు నాతడే మూర్తి, నిజమోక్షనీయ జాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు, ఏ మూర్తి త్రైమూర్తులేకమైనా నాతడే మూర్తి, సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువెంకటాద్రి విభుడు, ఆ మూర్తి తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మవై ఉండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఏ దేవు దేహమున నిలుయునుంజనియంచే, ఏ దేవు దేహమున నిలియున్నడిగ మరి, ఏ దేవు విగ్రహం సకలమంతయును, ఏ దేవు నేత్రంబులిల చంద్రులు, ఏ దేవుడి జీవులన్నింటిలో నుండు, ఏ దేవు చైతన్యమిన్నింటికి నాధారమే, దేవుడవ్యక్తుడే దేవుడద్వందుడు, ఆ దేవుడే వెంకటాద్రి విభుడు, ఆ దేవుడి వెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు, ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులీ పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైకహిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము, ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు, ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి
నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే వరమౌక్తికం करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल चूडामणि. గోదావరి కనిపిస్తుంది చూసారా. ఇది శివాలయం అన్నమాట అండి. దీని ఆ పక్కన అటుపక్క నుంచే పాత గుడికి వెళ్ళడానికి దారి ఉంటుంది అన్నమాట. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.